హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం కొండపోచం సాగర్కి అయితే వచ్చాం అనమాట. నేను మా అన్నయ్యోళ్ళు అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఈవినింగ్ రైడ్లో, కానీ సండే సండే అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. సో ఒక సండే ఈవినింగ్ అనే అనుకుంటున్నాను నేనైతే. మొత్తానికి బయలుదేరి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చిన్న రైడ్ లాగా, షార్ట్ రైడ్ లాగా అని చెప్పి ఇటు వెళ్దాం ఆలోచిస్తే అటు ఇటు చూసి మొత్తానికి ఇక్కడ ఫిక్స్ అయ్యాయి అనమాట, కొండపోచమ్మ సాగర్. షార్ట్స్ వస్తున్నాయిగా. సో మొత్తానికి మేమందరం బయలుదేరి ఈవినింగ్ బయలుదేరి వచ్చి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళితే అక్కడ బేసిక్గా క్లోజ్ అనమాట. ఈవినింగ్ పైకి రానివ్వలేదు వెహికల్స్ అన్నింటినీ. సో మేము కింద పార్క్ చేసుకుని పైకి వెళ్ళడం జరిగింది. సో సన్సెట్ చూసుకుని కాసేపు అలా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసుకుని ఫొటోస్ తీసుకుని అలా చిన్న ఫన్నీ వ్లాగ్లా ఉంటుంది అనమాట ఇది. సో చూడండి, ఇది అయిపోయాక మేము వివాహ భోజనంకి వెళ్ళాం అనమాట, డిన్నర్కి. సో అది కూడా ఈరోజు శంకుబాయ్ ఫుడ్ బ్లాగ్ చేయి అంటే శంకుబాయ్ కోరిక మేరకు ఈరోజు ఫుడ్ బ్లాగ్ చేయడం అయితే జరిగింది. సో మీకు అది కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది రీసెంట్గా 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది చాలా ఆర్గానిక్గా అయిందనమాట. నేను ఎక్కడ ప్రమోట్ చేయడం కానీ అంత ఎక్కువ చేయలేదు దీన్ని. స్టార్టింగ్లో 2-3 వీడియోస్ ఎన్నో లింకులు పెట్టుకుంటాను స్టోరీలో. ఇంకెక్కడ నేను పర్సనల్గా కానీ ఎవరికైనా చెప్పకుండానే వచ్చారనమాట ఇదంతా. రీసెంట్గా చూసుకుంటే మనది 100 సబ్స్క్రైబర్స్ అయినా కూడా వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. సో ఇవి ఇంతమంది చూస్తున్నారు కానీ 85% ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో మీరు కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు బ్లాగ్స్ ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్ నుంచి వచ్చే బ్లాగ్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి, బీట్ ఫుటేజెస్ కానీ లేకపోతే ఆడియో కానీ ఏదైనా కానీ. సో నేను నా హెల్త్ కూడా బాగానే రికవర్ అవుతున్నాను. మిగతా అప్డేట్స్ అన్నీ కూడా దీని తర్వాత వచ్చే బ్లాగ్స్లో మళ్ళీ చెప్తా. సో ఈ బ్లాగ్ మీకు ఎలా కనిపిస్తుంది? అండ్ ఈ బ్లాగ్లో చాలామంది బ్లాగ్ చేశారనమాట. బేసిక్గా 360తో 2-3 చేశారు, గోప్రోతో 2-3 చేశారు. నేను నా ఫోన్తో చేశాను కానీ నా ఫోన్ ఫుటేజెస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. సో ఆ ఫుటేజెస్ పోయినాయి అనమాట బేసిక్గా. సో మీకు ఎవరి బ్లాగ్ ఎలా కనిపించింది, ఎవరి స్టైల్ నచ్చింది అని కూడా కామెంట్ చేయండి. ఇదంతా గోప్రో ఇన్స్టా రికార్డ్ చేశాను, నా ఫోన్ ఎక్కడ వాడలేదు. అందువల్ల ఫుటేజ్ మళ్ళీ నా ఫోన్ అంత క్వాలిటీ అయితే రావట్లేదు. బట్ ట్రై చేసా, కొంచెం కలర్ గ్రేడ్ చేసి బాగానే లెవెల్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు ఈ బ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంట్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. లేదా ఇప్పుడు ఆనే ఇది రిస్టేస్ హాయ్ బ్రో. ఈరోజు వాళ్ళ తమ్ముడు ఏం చింపావు కొండపోచమ్మ రిజర్వాయర్ అండ్ గాయ్స్. కాదు ఇంత ఓపిక దిగుతారు, వాటర్ బాటిల్స్ లేవు, ఏం లేవు, ఎట్లా వస్తావు అనుకుంటాను. కొంచెం వాటర్ ఉంటే బాగుంది ఇక్కడ. అలాగే నేను తీసుకున్నాను. బ్రో మన బైక్ వెనకాల ఫ్యాన్ పెడితే మనం కూడా మనకు పారాషూట్ కూడా వస్తుంది. మనకి రగ్బీ ఉంటే చాలు, ఇదే ఎక్కువ ఎగిరితే పోయి ఆడ పడుతున్నాం. ప్రపంచం ఆటగాడు ఫోటోషూట్లో బిజీగా ఉంది. సన్ రైజ్ సన్సెట్. ఏ ఆటగాడు ఫోటోలో నువ్వు ఉండాలి. సన్న దిగిపోతుంది. నువ్వు కంటెంట్ క్రియేటర్ అయితే వాడు కంటెంట్. నువ్వు నడుపురా, డ్రైవింగ్ ని పర్మిషన్ శివరాజ్కి ఇస్తారా? నేను అడుగుతా డ్రైవింగ్ పర్మిషన్. ప్రపంచంలో ఏ ఒక్క వెహికల్ ఉన్నా మీ అన్న అన్ని డ్రైవ్ చేస్తాడు రా. కొంచెం ఇంకా తలదిప్పు కొంచెం ఇటు. మంచి డైలాగ్ చేసుకోవాలి ఈ వ్లాగ్ షూట్ కి. బ్యాక్ తీసుకోండి.
అట్లే ఉండు. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒకసారి చూడు బ్రో, ఎంత పెద్ద క్యూ ఫోటోస్ ఇస్తారు. అరే బ్రో ముగ్గురు, ఒక గోప్రో, 2 ఫోన్లు, 2 మంచి వ్యూస్. వీడేదో తీసుకేస్తున్నాడు ఏంటి బ్రో? అరే నువ్వు ఆగిరా, నిలబడు ఒక దగ్గర. నువ్వు వెనకాల దిగు, ఇంకా సైడ్ అదే గింబుల్ తో ఉంటే గింబుల్ ఉంది అంతా వేరే కళ్ళు. ఇగో ఈ యాంగిల్ బాగుంటది, ఇట్లా ఇగో ఇట్లా ఇక్కడ కళ్ళు మూసి. సరే మళ్ళీ హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? మీ పేరు చెప్పండి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్, నా పేరు సూరజ్ ఫ్రెండ్స్. అక్కడ ఉంది బ్రో సూరజ్. అక్కడ కుక్కట్పల్లి ఏరియా మొత్తం నాదే అంటాడు వాడు. ఊరు 10 ఇల్లు, వీధికి ఒక ఇల్లు. నేను డేవిడ్ బై 6 ప్యాక్ ఏంది వన్ మోర్ అన్న. కళ్ళు మూసిన షాట్లు కాకుండా వన్స్ మోర్ కళ్ళు తెరిసింది బాయ్. ఫోటోగ్రాఫర్ని పట్టుకొని అన్ని పెద్ద మాటలు అంటున్నావేంటి బ్రో? కెమెరా ఇలా పైకి అనాలి. హీస్ చెప్పలేను, లెజెండ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్లేయర్ బ్రో, నీకు తెల్లా? వరల్డ్ రినౌన్ ప్లేయర్ ఫోటోగ్రఫీలో. అసలు అన్న ఫోటోగ్రఫీ ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి అన్న పేరు మీద, నీకు తెలీదు. ఇగో కింద అక్కడ కొట్టుకుంటారు. గింబుల్ ఉంటే ఆయన కొట్టుకెళ్ళిపోతున్నాడు. సింపుల్ ఉంది బ్యాగ్ లో. అది అసలు ఆ పొజిషన్ చూడండి, కెమెరా పొజిషన్ అలా ఉండాలి. ఒక మోడల్ ఫోటోగ్రఫీ కోసం ఎంతమంది కష్టపడుతున్నారు. ఫొటోస్ తీయాలంటే ఆ మాత్రం ఎక్సర్సైజ్ చేయాలండి, వంగాలి. అన్నయ్య బ్రో ఇగో మోడల్ రెడీ కావాలి, ఫోటోగ్రాఫిక్ మోడల్ రెడీ కావాలి. చింటూ మోడల్ సిద్దిపేట ఎవడు, ఉప్పల్ బాల్ ఎవడు. స్టార్టింగ్ ఎలా మ్యామ్? స్టార్ట్ ఎలా ఇడేందో చదువుతున్నావు వాడు చూడు. వెయిట్ ఇంకోటి చూడు. తర్వాత చూసుకో, బ్లాగ్ ఈ యూట్యూబే. ఏం కాదురా. అరే ఇప్పుడు కంటెంట్ రికార్డ్ అయితేనే ఉంటుంది. మిస్టర్ సంకుబాయ్ GoPro 360 గురించి నేర్చుకుంటున్నా. అంతే మరి. మొత్తం కంటెంట్ రికార్డ్ ఒక్క బ్లాగ్ కోసం ఎంత మంది కష్టపడుతుండ్రు మీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ సి టైప్ నుంచి మాకు పార్టీ ఇవ్వాలి బ్రో. నీడే బాయ్. నీకు ఎక్కిన ఫీలింగ్ కావాలా? ఇగో చూడు, నిఖిల్ అన్న ఎక్కనా బాయ్, అది ఎక్కి నుంచో బాయ్. ఎక్కి నిల్చో ఆ గాలికి. కూర్చో బాబు. బ్యాగ్ రాజా కొంచెం ఇట్లా ఎక్కి వెళ్ళిపోతావు. నువ్వేం చేస్తున్నావు? వారికి ఎక్కించుకో. ఇదికే ఇంకా ఏ బాస్ ఇది సంకల్ప అది నిఖిల్ బాయ్ ఒకసారి ఇట్లా స్ట్రైట్ పైకి పట్టుకో బ్రో. నీకు దాన్ని ఏమంటాం, ఫిష్ ఐలెన్స్ వస్తుంది ఒకటి. ఏం చేస్తున్నా బాయ్? కర్ర పట్టుకొని వాచ్మెనా? మొత్తం వాచ్మెన్ షాట్ వచ్చేసింది. చూడు మంచిగా ఫోటో వస్తుంది. అదే నా రికార్డ్ అయితే లేదురా. కెమెరా ఆఫ్ ఉంది అంతే. కొంచెం లెఫ్ట్ ఇంకా లెఫ్ట్. అసలు ఆ ఒక్కరి గురించి ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ఒక 360 సూపర్, 2 ఫోన్లు, నేను గింబుల్. ఆటగాళ్ళు అందరూ వచ్చేసరికి పాతది ఎట్లా చూడాలి? నిఖిల్ పోయేది. నిఖిల్ భయ్యా నా ఫోన్ లో చూడాలి. వస్తాయి ఇట్లాను.
రాత్రి వేసుకుందాం ఇంట్లో ఉంటాం పట్టుకోవాలా దగ్గర పడుకోవే దగ్గర పట్టుకున్నా అన్న ప్యాంట్ తిరిగింది అనుకో బ్రో బట్టలు తీసేసావేంటి బ్రో నేను కూర్చోను బాబు నేను నిల్చుంటాను ఏంది దాని మీద నించుంటావా అయితే ఓకే ఇద్దరికిద్దరు బాగుంది. ప్రపంచ యాత్రికులను పెట్టుకోవాలరా మనం కూడా. ఇప్పుడు ఎవరు లేడు ఇప్పుడు పోవాలి మనం అటు. సో అలా జరిగిందనమాట. మొత్తానికి సన్సెట్ కాసేపు ఎంజాయ్ చేస్తూ తర్వాత కాసేపు ఫొటోస్ తీసుకుని అలా మాట్లాడుకుని అలాగా కాసేపు ఎంజాయ్ చేసి మొత్తానికి ఇంక ఈవినింగ్ అయ్యాక ఇక్కడ నుంచి బయలుదేరి మేము డిన్నర్కి అయితే వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యాం అనమాట. నాకు రియాక్షన్ వీడియోలు పెట్టే ఇంట్రెస్ట్ అంత లేదు, కానీ ఇంకా అయ్యే ఫేమస్ అవుతాయంటే మరి పెడదాం. మరి టైం వేస్ట్ టైం లేదు. ఆర్ఆర్పి అయితే చెవులు పగిలిపోయాము. బుర్గీర్ మ్యాన్ ఆర్గానిక్ ఇండియా చాయ్ వస్తా. గొలుసులు కట్టేసిన కుక్కలు అరిస్తే చూడండి, అలా ఉంది మా పరిస్థితి. ఇది 15 సార్లు ఆరు కట్టి ఇక్కడ ఉన్నాడు. వివాహ భోజనం అట. Triumph Speed 400, BMW 310, GT 650. నా దానిలో ఉందా? ఇది మన 3 బైక్స్ అన్నమాట. మనం ముగ్గురం 3 బైక్స్, మిగతా ముగ్గురు అక్కడ బెంజ్ GLC 220D అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానో మాకు కూడా తెలియదు, కానీ కార్ అయితే అక్కడ ఆపినారు. సో ఆలోచిద్దాం. వ్యాలెటా బ్రో? ఎవరికైనా వాటర్ బాటిల్ డొనేషన్ కావాలంటే కానీ తీసుకోండి, శుభ్రంగా ఉన్నాయి వాటర్ బాటిల్. గివ్వే బ్రో. వివాహంకి వచ్చినట్టు వివాహ భోజనం ఏంటి బ్రో? ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. ఫ్యామిలీస్ ఏంది బ్రో ఫ్యామిలీ ప్లేస్ తీసుకొచ్చారు? మరి ఎట్లాంటివి తీసుకోవాలి? ఫ్రెండ్లీ ప్లేస్ తీసుకెళ్ళకుండా. తాగుతాను పర్లేదు, చెప్పు. తాగుతా అంటే తీసుకోవద్దు, ఎదురుగానే ఉంది కైరోస్ అని. నేను తాగను బ్రో. నువ్వు తాగుతా అంటే పోవాలి, మరి వీళ్ళు లేకపోతే వేస్ట్. స్కోర్ ఎంత? మామూలు ఎడిపోయినారు, ఏం చేస్తుండ్రు నాకు తెలుసు మామ. కిందరా ఈరా నువ్వు బాత్రూమ్ లాగంట. మరి సరదా ప్రాన్స్ బాగుంది. సలాడ్ చెప్పు. అట్లా వర్ణించడానికి మాట్లాడగల పల్లె అంటే ఏం తక్కువైంది, ఏమైపోయిందా? వింతగా ఏం లేదు, అంత వింతగా లేదు. ఇంతగా కావాలి. వింత వింతగా ఏమైనా ఆర్డర్ పెట్టు.
చెప్పా కదా అమెజాన్ రండి ఫిష్ ఎలా ఉంది బాయ్ చెప్తా బాగుంది యాక్చువల్లీ బాగుంది ఎలా అనిపించింది ఫుడ్ కాదు ఫిష్ ఎట్లా ఉంది ఫిష్ తినలే ఇంకా మళ్ళీ ఫిష్ బాగానే ఉంది. సిగ్గు అంతా ఎగరేట్లా సిగ్గు నేను చెప్పాను పన్నీర్ ఎలా ఉంది పన్నీర్లానే ఉంది బస్ ఇటు ఎప్పుడు చీజ్ పట్టినప్పుడు పెద్దోళ్ళ బాటిల్ పైన ఉండాలి చిన్నోళ్ళ బాటిల్ కింద ఉండాలి చీజ్ పట్టినప్పుడు కింద పెట్టద్దు ఎవరన్నా లేరా ఒకసారి చీజ్ కొడితే కింద పెట్టద్దు బాటిల్ సరే సిప్ వేసినాకనే పెట్టచ్చు కాటన్ సోఫా మళ్ళీ నిన్నట్లెక్క పోటీ పెట్టుకున్నావు లోకల్ షాపులు రెండు చూడు పైనాపిల్ చారు అలా ఉంది ఓకే ఎందుకు నేనెందుకు రే యూట్యూబ్ నీది ఫుడ్ అయితే బాగానే ఉంది మరి చాలా బాగుంది అన్నం చెప్పలేం కానీ ఇట్స్ డీసెంట్ బాగానే ఉంది ఆ తర్వాత డెజర్ట్స్ అవి కూడా తిన్నాం కానీ ఏం రికార్డ్ చేయలేదు సో మొత్తానికి ఇలా జరిగింది తర్వాత మేము ఇంటికి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట సో వీడియోని ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసేయండి అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి దీని ముందు వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఒకవేళ అవి చూడకపోతే చూసేయండి అండ్ అంతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్